హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా సాహితిని ఫ్రైడే స్పెషల్ ట్రెడిషనల్ లుక్లో రెడీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఫస్ట్ టైం శారీ కట్టుకుంటున్నాను. నాకు ఈ శారీ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇవాళ ఫ్రైడే స్పెషల్గా సాహితికి అయితే మంచిగా శారీ అయితే కట్టేశాను. అయితే నన్ను అడిగిందనమాట ఉదయం, మమ్మీ నేను శారీ కట్టుకుంటాను, ఒక రీల్ చేస్తాను మా ఫ్రెండ్స్తో కలిసి అంటే, నేను ఎప్పుడు కట్టలేదన్నమాట శారీ. సరేలే అయితే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను, నీకు కట్టడం నేర్చుకుంటానని చెప్పి జస్ట్ ట్రై చేశాను. అది బాగానే వచ్చిందనమాట శారీ కట్టడం అయితే. ఇంకా ఇక్కడేమో రెడీ చేద్దామని ఇంకా ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేశాను. బ్యాంగిల్స్, ఇంకా మేకప్కి కావాల్సినవి, అంటే పెద్ద పెద్ద మేకప్ ప్రోడక్ట్స్ ఏం కాదండి, నార్మల్గానే. మమ్మీ, నాకు ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి? బ్యాంగిల్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే శారీకి అయితే సెట్ కాలేదు. నీ దగ్గర ఇంకా వేరేవేం లేవు కదా, పర్లేదులే, ఏం కాదు. మమ్మీ, నాకు నిజంగా శారీ సెట్ అయిందా? నిజంగానే చాలా బాగుంది చిట్టి తల్లి. మీరే చెప్పండి ఫ్రెండ్స్, మా సాహితి ఫస్ట్ టైం శారీ కట్టుకుంది కదా, ఎలా ఉందో మీరే చెప్పండి. ఇక్కడ ముందైతే ఫస్ట్ రోజ్ వాటర్ అయితే అప్లై చేశాను ఒక 5 minutes తర్వాత. ఇంకా మనం నార్మల్గా స్పిన్ బేబీ క్రీమ్ ఉంటుంది కదా, అది కొంచెం లైట్గా పూస్తే సరిపోతుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎక్కువ వాడద్దు కదా. అయినా నేను ఎప్పుడు వాడలేదు, ఎప్పుడో ఒకసారి అనమాట. ఇలా మంచిగా రెడీ చేసినప్పుడే ఆ క్రీమ్ పూస్తే ఏంటంటే ఫేస్ కొంచెం గ్లోగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇదేమో లిప్ బామ్, ఇదేమో స్పింజ్ బీబీ క్రీమ్ అన్నమాట, ఇదేమో లిప్ లైనర్, ఇది రోజ్ వాటర్, ఇదేమో ఐలైనర్, ఇది హైబ్రో పెన్సిల్, ఇది కూడా ఐలైనరే. ఇది వచ్చేసి నార్మల్గా తిలకం టైపు బొట్టు పెట్టుకోవడానికి కుంకుమలాగా. అదేమో లిప్ బామ్ రెడ్ కలర్ది, ఇది కుంకుమ. ఇదేమో చిన్నది చౌకర్ అనమాట సాహితి కోసం, ఇది కూడా లిప్ బామే. ఇంకా నా దగ్గర ఉన్న సింపుల్ మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఇవే అన్నమాట. ఇంకా పెద్ద పెద్ద మేకప్ బాక్స్లు అలాంటివి ఏం నా దగ్గర ఉండవు, నేను ఎక్కువ తీసుకొని కూడా. నేను సింపుల్గా రెడీ అవ్వడానికే చూస్తానన్నమాట. ఇది కూడా ఫ్రైడే కాబట్టి ఇంకా మంచిగా శారీ కట్టుకొని సింపుల్గా రెడీ అయ్యాను. అదే నార్మల్ టైంలో అయితే ఎప్పుడు నైటీ వేసుకొని పిచ్చిదాని లెక్కనే ఉంటాయి ఇంట్లో. అవును మమ్మీ, నువ్వు నైట్ వేసుకుంటే ఏం బాగుండవు, శారీ కట్టుకుంటే సూపర్ ఉండవు. అవునా చిట్టి తల్లి, ఓకే నువ్వు చెప్పావు కదా, ఇంకా అలానే చేస్తా. నీకోసం శారీసే కట్టుకుంటానులే, సరేనా? ఓకే మమ్మీ. మమ్మీ, ఇంకెంతసేపు మమ్మీ మేకప్ చేయడం? మరి చేయాలి కదా, కొంచెం టైం పడుతుంది మంచిగా నీట్గా మేకప్ చేయాలంటే. అవును సాహితి, మీరు అసలు ఏం రీల్ చేద్దామని అనుకుంటున్నారు? రింగు రింగుల జుట్టు తన సాంగ్ మమ్మీ. ఓ అవునా, సరే సరే. ఫ్రెండ్స్ అయితే పాపం మంచిగా రెడీ అయ్యి రీల్ తీసారా, అయితే అది ఫ్లాప్ అయిపోయిందనమాట, సరిగా రాలేదు. నేనేం చెప్పానంటే, సరే ఇప్పుడు మీరు చేశారు కదా, ఇది ప్రాక్టీస్ లాగా ఉంటుందిలేండి, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం, అప్పుడు మంచిగా వస్తుంది అని చెప్పాను పాపం వీళ్ళతో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సాహితికి ఎంత పౌడర్ పూసానో. నేను ఎప్పుడు అంతే, పిల్లలకి రెడీ చేసేటప్పుడు పౌడర్ ఏమో ఫస్ట్ టైం ఎక్కువగా పూస్తాను, తర్వాత ఏమో మళ్ళీ అంతా తుడిచేస్తాను. మగపిల్లలకి రెడీ చేయాలంటే ఇంత టైం పట్టదు. వాళ్ళకేమో స్నానం చేయించేసి ప్యాంటు షర్ట్ వేసి పౌడర్ పూసి కొంచెం హెయిర్ స్టైల్ సెట్ చేస్తే సరిపోతుంది. కానీ ఆడపిల్లలకైతే చూడండి ఎంత టైం పడుతుందో. ఇలా ఆడపిల్లలకు మేకప్ చేసి మంచిగా రెడీ చేసి ఉంటే నిజంగా మహాలక్ష్మిలాగా ఉంటారు కదా, ఆ కళే వేరు అసలు. ఖచ్చితంగా ఇంట్లో ఒక ఆడపిల్ల అయినా ఉండాలి. నాకైతే ఒక బాబు పాప, ఇద్దరు మంచిగా ఉన్నారు. రాఖీ పండగ వచ్చినా కానీ బాగుంటుంది కదా. మాకైతే తమ్ముళ్ళు లేరు, నాకు ఒక చెల్లినే కదా ఉండేది. రాఖీ పండగ వచ్చినప్పుడు అనిపిస్తుంది మాకంటూ నిజంగా ఒక అన్ననో తమ్ముడో ఉంటే బాగుంటుందని, కానీ లేరు, ఏం చేస్తాము. ఇప్పుడైతే మా పిల్లల్లో నేను చూసుకుంటానన్నమాట. రాఖీ పండగ వస్తే మా దీక్షితికి అయితే రాఖీ కట్టిస్తాను. నిజంగా వరుసకు ఎంతమంది ఉన్నా కానీ మనకంటూ సొంతంగా ఉన్న వాళ్ళే కదా ఏదైనా కానీ లేరు, ఏం చేస్తాము ఇంకా. అందుకే ఏదైనా సరే నేను నా పిల్లల్లోనే చూసుకుంటాను నా సంతోషాన్ని.
ఇక్కడైతే మేకప్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా హెయిర్ స్టైల్ సెట్ చేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది. ఇదేమో చౌకరు సాహితికి వేద్దామని తీసాను. ఇదేమో నాదన్నమాట. మొన్న ఊరు వెళ్ళాను కదా, అమ్మ అమ్ముతుంటే తీసుకొచ్చాను ఒకటి. మీరే చెప్పండి ఫ్రెండ్స్, నాకు ఎలా ఉంది, బాగుందా? ఇప్పుడైతే సాహితికి వేద్దాం, ఎలా ఉంటుందో సాహితికి కూడా చూద్దాం. బాగానే ఉంది కానీ పెద్ద సైజ్ కాబట్టి సెట్ అవ్వలేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి వేసేసాను అనమాట. మళ్ళీ జడ వేసిన తర్వాత చూద్దాం తర్వాత. మమ్మీ నాకు ఎలా వేస్తావు జడ? నువ్వే చెప్పు ఎలా వేయాలో. మమ్మీ నీలాగానే సింపుల్గా వేసేసాయి. అవునా, సరే అలానే వేస్తాను. ఇంకా నా జుట్టు కన్నా మా సాహితీ జుట్టే బాగుంది కదా ఫ్రెండ్స్, సిల్కీగా. పాపం మొన్ననే నేను మా సాహితికి హెయిర్ అయితే కట్ చేశాను అనమాట. అంటే స్కూల్కి వెళ్తున్నారు కదా, జడ వేయడానికి లేట్ అవుతుందని చెప్పేసి కొంచెం జుట్టు అయితే కట్ చేశాను. మా ఆయన అయితే నన్ను ఇంకా ఆడ్చాడనమాట. ఎందుకు అలా కట్ చేసావు, హెయిర్ మొత్తం చూడు ఎలా ఉందో, ఏం బాగాలేదు, జుట్టు ఉంటేనే బాగుంటుంది కదా ఆడపిల్లలకి, నువ్వు కట్ చేసుకో అని చెప్పి అంటున్నాడు అనమాట జోక్గా. నేనైతే ఎండాకాలం కదా, చిరాకు ఉంటుందేమో పిల్లలకి అని చెప్పి నేనైతే కొంచెం కట్ చేశాను. అయినా కొంచెం మనం కట్ చేసే కొద్దీ హెయిర్ కట్ జుట్టు ఇంకా గ్రోత్ ఉంటుంది. నా హెయిర్ కూడా మొన్నటి వరకు అసలు ఏం బాగాలేదు, మొత్తం ఊడిపోయి అసలు చిన్నగా అయిపోయిందన్నమాట. జడ వేసుకుంటే ఏం బాగుండదు. అయితే నేను ఒక హెయిర్ టిప్ అయితే ట్రై చేశాను, చాలా బాగుంది, రిజల్ట్ మంచిగా వచ్చింది. నా జుట్టు ఒక 1 మంత్లోనే మంచిగా రిజల్ట్ అనేది తెలిసింది నాకు. మీతో కూడా షేర్ చేస్తాను. ఈసారి ఎప్పుడైనా వీడియో చేయడానికి ట్రై చేస్తాను, తప్పకుండా వీడియో అయితే పెడతాను. నా హెయిర్ అయితే మ్యారేజ్ అవ్వక ముందుకైతే చాలా పొడవుగా ఒత్తుగా ఉండేది, చాలా బాగుండేది. అసలు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత మొత్తం పోయిందనమాట. ఇంకా మామూలే కదా ఎవరికైనా కానీ. ఇప్పుడైతే మళ్ళీ పోయిన జుట్టునైతే మళ్ళీ తిరిగి తేవాలని ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎంతవరకు వస్తుందో ఏమో మరి. ఇక్కడ చూడండి, నేనైతే జడ వేస్తున్నాను. మా సాహితి అయితే ఇంకా అద్దం పట్టుకొని చూస్తుందన్నమాట. నెక్స్ట్ సారి అయితే సాహితి కోసం అయితే శారీస్ ఎప్పుడైనా కట్టడానికి మంచి బ్లౌజులు స్టిచ్ చేయాలి నేనే. ఈసారి చేస్తాను. నా ఉన్నాయి బ్లౌజులు, అవి కుట్టేసి ఇంకా సాహితి కోసం కూడా మంచిగా కుడతాను. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కుట్టేవి, అవి కూడా కంప్లీట్ చేసేయాలి. ఇంకా మొత్తానికి అయితే రెడీ చేయడం అయితే అయిపోయింది. అది చౌకర్ అయితే సెట్ కాలే కదా, అది తీసేసి ఒక చిన్న చైన్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, సింపుల్గా బాగుంది కదా. అంతా ఓకే కానీ ఒకటైతే మిస్ అయింది, అదేంటో కనిపెట్టండి. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత ఏమో నాకు ఇంట్లో బోల్డ్ పని ఉంది, ఇంకా అదైతే చేసేయాలి. వంట చేయాలి, ఆ తర్వాత బ్లౌజులు కటింగ్ చేయాలి. లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా 74 సబ్స్క్రైబర్స్ అని, అది వాయిస్ చెప్పేటప్పుడు అంతే ఉన్నది. తర్వాత అది అప్లోడ్ చేసిన తర్వాత ఏమో 100 దాటిందనమాట. మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను. పాపం బ్యాంగిల్స్ అయితే సెట్ అవ్వలేదు, కానీ ఇంకా ఉండేటే ఇంకా అవే వేసేస్తున్నాను అనమాట. ఈసారి బయటికి బజార్కి వెళ్ళినప్పుడు తీసుకొని రావాలి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియోలో మా సాహితి ఎలా మంచిగా రెడీ అయిందో మీరే చూసి చెప్పండి. సాహితికి శారీ మంచిగా సెట్ అయింది కదా, చాలా క్యూట్గా ఉంది. ఇంకా ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది.